హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో టీఎస్ సెట్ 2021 అడ్మిషన్స్ ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో రిజిస్ట్రేషన్ కమ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ టీఎస్ సెట్ 2021 సీకింగ్ అడ్మిషన్ ఇంటూ 2 years బీఈడి కోర్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 21 and 22. సో ఈ అకాడమిక్ ఇయర్ 21-22 కోసం ఎవరైతే ఆల్రెడీ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నారో వాళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతుంది. సో అది మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే December 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దాదాపు ఒక 1 week 10 days వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి అయితే చెక్ చేసుకొని ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటే మాత్రం మీరు ఒకసారి చూసుకొని దాని ప్రకారం ఫాలో అయితే మాత్రం మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ది టీఎస్ సెట్ 2021 అడ్మిషన్స్ అని ఉంది. ఇక్కడ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇష్యూ నోటిఫికేషన్ వచ్చేసి 30th November అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ ఫర్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద గైడ్లైన్స్. సో 1 నుంచి 8వ తారీఖు వరకు అయితే జరుగుతుంది. December 1 నుంచి December 8 వరకు అయితే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ ఆన్లైన్ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అప్లోడింగ్ ద స్కాన్డ్ కాపీస్ ఏవైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతున్నారో వాటిని అయితే మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే December 9 నుంచి December 11 వరకు అయితే ఫిజికల్ వెరిఫికేషన్ ఫర్ ద స్పెషల్ కేటగిరీ. సో స్పెషల్ కేటగిరీ అంటే ఇక్కడ చూడండి, ఎన్సీసీ ద్వారా, సిఏపి, పిహెచ్ స్పోర్ట్స్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడైతే ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆన్లైన్ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీస్కి ఎక్కడ జరుగుతుంది అనేది అయితే నేను ఇందులో చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి. అండ్ డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ మళ్ళీ 17వ తారీఖు నాడు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళదైతే లిస్ట్ అనేది డిస్ప్లే అయితే చేస్తారంటున్నారు. అండ్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ phase 1 18 నుంచి 20 వరకు అయితే వెబ్ ఆప్షన్కి సంబంధించి phase 1 అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఎడిట్ వెబ్ ఆప్షన్స్ phase 1 దట్ ఈజ్ 21 నాడైతే జరుగుతుంది. అండ్ అలాగే ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బీ ప్లేస్డ్ ఎట్ ద వెబ్సైట్ 24 December అయితే జరుగుతుందన్నమాట. సో అంటే మీకు ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది 24వ తారీఖు అయితే పెడతారు. అండ్ అలాగే 25 నుంచి 28 December వరకు అయితే మీరు చూస్తే మీరు ఏదైతే కాలేజీలో సీట్ అయితే అలాట్ అయిందో అక్కడ కాలేజీకి వెళ్ళి మీరు ఫిజికల్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ అలాగే మీరు ట్యూషన్ ఫీజుతో పాటు వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి. మీకు సీట్ అలాట్ అయితే అక్కడ ఎంత ఫీజు పే చేయాలనేది డీటెయిల్స్ కనిపిస్తాయి. అండ్ తర్వాత క్లాసెస్ వచ్చేసి December 12 వరకు అయితే జరుగుతుంది. సో ఇదనమాట కంప్లీట్ నోటిఫికేషన్ షెడ్యూల్ అనమాట. ఈ షెడ్యూల్ ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఒకసారి రిజిస్టర్ చేయించుకున్న తర్వాత, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత స్లాట్ బుకింగ్ ఇవి చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇవన్నీ తెలుస్తాను. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇచ్చుకోవాలి అవన్నీ మీకు టెలిఫోనిక్ మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఒకసారి అయితే చూసుకోండి, ఏం కన్ఫ్యూషన్ ఏం అవసరం లేదు. అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ సెంటర్కి ఏ ర్యాంక్ వాళ్ళు వెళ్ళాలనేది అయితే వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూద్దాం. సో ఇదనమాట స్పెషల్ కేటగిరీ షెడ్యూల్. చూశారు కదా, ఇది హెడ్సెట్కి సంబంధించినటువంటి స్పెషల్ కేటగిరీ షెడ్యూల్ అనమాట. ఇది మనకి December 9 నుంచి December 11వ తారీఖు వరకు అయితే జరుగుతుంది. 3 days అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే నిజాం కాలేజ్, ఎల్బీ స్టేడియం రోడ్, ఇక్కడ హైదరాబాద్లో ర్యాంక్ 1 నుంచి 15,000 9వ తారీఖు అయితే జరుగుతుంది. అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోటాకు సంబంధించింది, అది ఒక స్పెషల్ కేటగిరీ. అండ్ అలాగే 10వ తారీఖు నిజాం కాలేజ్, ఎల్బీ స్టేడియం రోడ్, సేమ్ అదే కాలేజ్లో ర్యాంక్ 15,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అయితే జరుగుతుందన్నమాట వెరిఫికేషన్ అనేది. సో ఇది స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అనమాట. ఇవి హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట ఇవి వాళ్ళకి. అండ్ అలాగే 9వ తారీఖు ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ PGRRCDE ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంక్ 1 నుంచి 11,000 వరకు ఎన్సీసీ వాళ్ళకి జరుగుతుందన్నమాట. అండ్ అలాగే 10వ తారీఖు ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ సేమ్ కాలేజ్లో PGRRCDE ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంక్ 11,001 నుంచి 22,000 ఎన్సీసీ వాళ్ళకైతే జరుగుతుంది. అండ్ 11th నాడు ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ PGRCDE ఉస్మాన్ యూనివర్సిటీ ర్యాంక్ 22,001 ర్యాంక్ నుంచి అయితే ఎన్సీసీ లాస్ట్ ర్యాంక్ వరకు అయితే జరుగుతుందన్నమాట.
అండ్ ఇంకా స్పెషల్ కేటగిరీస్ ఏమైనా ఉంటే సిఏపిఆర్ పిహెచ్సి వాళ్ళకి 10వ తారీఖు 11వ తారీఖు పీజీఆర్ఆర్ సిడి ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్లో 1 to లాస్ట్ ర్యాంక్ ఆల్ ర్యాంక్స్ వరకు అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడికైతే మీరు వెళ్ళాల్సి ఉంటుంది సర్టిఫికేట్లు తీసుకొని. ఆల్ ద క్యాండిడేట్స్ హూ విష్ టు క్లెయిమ్ స్పెషల్ కేటగిరీ హ్యావ్ టు కంప్లీట్ ద స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ phase 1 కౌన్సిలింగ్ ఇట్ సెల్ఫ్ ఆన్ ద షెడ్యూల్డ్ డేట్ అండ్ టైమ్. సో ఇక్కడ చూడండి, మీకు సంబంధించినటువంటి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అయితే మీరు వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ అటెండింగ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డస్ నాట్ మీన్ ద ఎంటైర్ వెరిఫికేషన్ ఈస్ కంప్లీట్. ఓన్లీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయినంత మాత్రాన మీ యొక్క కంప్లీట్ వెరిఫికేషన్ అయిపోయిందని అయితే అనుకోవద్దు అంటున్నారు. సో కాబట్టి మళ్ళీ మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు ఏ కాలేజీలో అయితే సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది అనేది అర్థం ఇక్కడ అనమాట. అండ్ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ అండర్ స్పెషల్ కేటగిరీ హ్యావ్ టు అపీర్ ఇన్ ద పర్సన్ ఫర్ వెరిఫికేషన్ బిఫోర్ ద రిలవెంట్ కాంపిటెంట్ authority. Also they are required to carry all the original education certificates 10th class నుంచి స్టార్ట్ చేస్తే ఇంటర్మీడియట్, ఈక్వలెంట్ అండ్ డిగ్రీ అలాంగ్ విత్ ద అప్రోప్రియేట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్. మీరు ఏ స్పెషల్ కేటగిరీలో అయితే పార్టిసిపేట్ అవ్వాలనుకుంటున్నారో ఆ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్తో పాటుగా 10th క్లాస్ ఆ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్తో పాటుగా 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ రిలవెంట్ సర్టిఫికేట్లు అనేసి ఒరిజినల్ తీసుకునేలా అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇదనమాట స్పెషల్ కేటగిరీకి సంబంధించింది. సో ఇంకా మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలనేది అయితే ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే సర్టిఫికేట్ టు బి అప్లోడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్. ఇది మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఈ కింది సర్టిఫికేట్లు అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు అప్లోడ్ చేయమంటే అప్లోడ్ చేయాలి. అండ్ ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఇవే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైనా సరే స్పెషల్ కేటగిరీ అయినా జనరల్ అయినా సరే టీఎస్ సెట్ 2021 ర్యాంక్ కార్డు ఉండాలి. అండ్ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ 10th క్లాస్ ఈక్వలెంట్ ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ అలాగే డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్స్ మెమో అయితే ఉండాలన్నమాట. ఇన్ కేస్ క్యాండిడేట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ద మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఇన్ డిగ్రీ దెన్ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద పీజీ ఎగ్జామినేషన్ ఈజ్ రిక్వైర్డ్. సో డిగ్రీలో తగినన్ని మార్కులు లేనప్పుడైతే పీజీ చేసి ఉంటే పీజీ యొక్క మార్క్స్ని అయితే పరిగణలో తీసుకొచ్చడం జరుగుతుంది అంటున్నారు. అండ్ అలాగే ప్రొవిజనల్ ఆర్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ కేస్ క్యాండిడేట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ద మినిమం క్వాలిఫికేషన్ అండ్ మార్క్స్ ఇన్ డిగ్రీ దెన్ ప్రొవిజనల్ ఆర్ ఒరిజినల్ పీజీ డిగ్రీ ఈజ్ రిక్వైర్డ్. అర్థమైంది కదా, పై ఇచ్చిన కండిషన్ అనమాట. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th క్లాస్ టు గ్రాడ్యుయేషన్, కంపల్సరీగా స్టడీ సర్టిఫికేట్స్ అయితే 9th to గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాలని చెప్తున్నారు. అండ్ అలాగే ఎలాంటి వాళ్ళు అంటే 7 years ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ గ్రాడ్యుయేషన్ ఇన్ రెస్పెక్ట్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ప్రైవేట్ స్టడీ వితౌట్ ఎనీ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్. సో అంటే డిస్టెన్స్లో ఎవరైతే చేస్తారో వాళ్ళైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లై ఇవ్వాలంటున్నారు. అంటే ఇక్కడ డిస్టెన్స్లో ఎవరైతే స్టడీ చేసి వస్తున్నారో వాళ్ళైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని అడుగుతున్నారు అనమాట. ఇది ఎంఆర్ఓ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలనేది కింద అయితే ఇవ్వడం జరిగింది. అది అవసరమైన వాళ్ళైతే ఈ రూల్ అయితే ఫాలో అయితే సరిపోతుంది. అండ్ టీసీ అయితే కావాలి కంపల్సరీగా, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ లేటెస్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలి. అండ్ అలాగే మీ యొక్క ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయినా సరే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది 2021లో తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. పాతది అయితే ఒకసారి అయితే ఇప్పుడు అప్లై చేసుకోండి. అండ్ అలాగే Muslim and Christian minority candidates should upload the TC of the SSC containing minority status or the absence of TC. A certificate issued by the head of the institution which the student studied appeared SSC examination or equivalent examination. మీరు ముస్లిం మైనారిటీ అండ్ క్రిస్టియన్ మైనారిటీ అయితే మాత్రం మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలంటున్నారు. అందులో మీరు కమ్యూనిటీ తెలిసిపోతుంది కాబట్టి ఒకవేళ అది లేనప్పుడు అయితే మీరు ఈక్వలెంట్ సర్టిఫికేట్ని మీ యొక్క హెడ్ మాస్టర్ నుంచి తీసుకొచ్చి సబ్మిట్ చేయాల్సి అంటున్నారు. అండ్ 14th వచ్చేసి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో ఎన్సీసీ, సిఏపి, పీడబ్ల్యూడి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్. అండ్ అలాగే లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ అది ఈ సంవత్సరం తీసుకున్నదే ఉండాలన్నమాట. అండ్ ఆధార్ కార్డు ఒకటి ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ లేకుండా కరెక్ట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వమంటున్నారు. సో ఇదనమాట దానికి సంబంధించింది. అండ్ అలాగే మనం చూసినట్టయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలాంటి ప్రొసీజర్ ఉంటుందో ఒకసారి చూడమంటున్నాడు. సో ముందు మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెరిఫైడ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి డిస్ప్లేడ్ అంత 17th నాడు అయితే లిస్ట్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయితే పెడతా ఉన్నారు. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్ అనేది మీ యొక్క
ఎప్పుడైతే వెబ్సైట్లోకి లాగిన్ అవుతారో అక్కడ కనిపిస్తుంది అనమాట. వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ప్రియారిటీస్ అనేది జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, చాయిసెస్ అనమాట అవి. మీరు మీ కాలేజ్ అక్కడ కాలేజెస్ అన్నీ చూపిస్తాయి. లిస్ట్ ఏం మీకు ముందే అవసరం లేదు. ఎన్ని కాలేజెస్ అయితే బీఈడీ కాలేజెస్ ఇప్పుడు ఉన్నాయో, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే కాలేజెస్ అన్నీ అక్కడ డిస్ప్లేలో చూపిస్తూ ఉంటాయి. మీకు కావాల్సిన కాలేజ్ దగ్గర ఫస్ట్ చాయిస్ ఇచ్చుకోవచ్చు. మీకు వచ్చిన ర్యాంకుని బట్టి కూడా ప్రియారిటీ ఉంటుందన్నమాట. అండ్ అలాగే చాయిస్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు సిస్టమ్ అంటే కంప్యూటర్ మాత్రమే వాడాల్సి ఉంటుంది, ల్యాప్టాప్ లేదా కంప్యూటర్. అండ్ మీరు ఫోన్లో కానీ తర్వాత ట్యాబ్లో కానీ అయితే చేయొద్దు అంటున్నారు. అండ్ తర్వాత మీరు ఏదైతే ఆప్షన్స్ ఇచ్చారో ఈ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సేవ్ చేసిన తర్వాత లాగౌట్ అయితే అవ్వండి. ఆ తర్వాత మీరు ఇచ్చినటువంటి చాయిస్ ఫిల్లింగ్స్ అన్నీ కూడా ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలంటున్నారు. ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎడిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. ఎడిట్ ఆప్షన్ మీకు ఒక రోజు ఉంటుంది, 21వ తారీఖు. అది అయిపోయిన తర్వాత అయితే ఇంక ఎడిట్ చేయడానికి అవ్వదనమాట. సో అందుకని చాయిస్ ఫిల్లింగ్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ వన్స్ ఒకసారి ఫ్రీ చేసిన తర్వాత మీరు అయితే ఎడిట్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీస్ లేవు. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మాత్రం ఈ టైంలోనే మీరు కరెక్షన్ చేసుకోవాలి తప్ప ఒకసారి మీకు సీరియల్ అడ్ అయిన తర్వాత ఆ కరెక్షన్ చేంజ్ చేసుకుంటామంటే అయితే మాత్రం కలవదని చెప్తున్నారు. అండ్ మీరైతే ప్రింట్అవుట్ తీసుకోండి ఏదైతే పెట్టిన తర్వాత చాయిసెస్ అన్నీ కూడా. ఇంకా చూస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే ప్రిలిమినరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్కాన్డ్ కాపీస్ని అప్లోడ్ చేసిన దాన్ని బట్టి బేస్ చేసుకుని అయితే జరుగుతుంది అంటున్నారు. అండ్ అలాగే మీరు ట్యూషన్ ఫీ అండ్ ఏదైతే బ్యాంక్ చలానా వాళ్ళు డిజిగ్నేటెడ్ ఇచ్చారో ఆ బ్యాంక్లోనే మీరైతే చలాన్ ఫీ, ట్యూషన్ ఫీ అయితే పే చేయాలంటున్నారు. అండ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పే చేస్తే మాత్రం అండ్ అలాగే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే మాత్రం మీకు ఎలాంటి ట్యూషన్ ఫీజెస్ మేబీ ఉండకపోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఫైనల్ అలాట్మెంట్ అనేది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు అలాట్ చేసినటువంటి కాలేజీకి వెళ్ళి ఫిజికల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత అక్కడ ప్రిన్సిపల్గా అయితే వాళ్ళైతే మీకు ఫైనల్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఇస్తారనమాట. అండ్ మీ యొక్క ఫీజు మీరు సీటు మధ్యలో డ్రాప్ అయిపోయినా లేకపోతే కౌన్సిలింగ్ వేరే కాలేజ్కి వెళ్ళాలన్నా సరే మీరు ఫీ పే చేసిన తర్వాత అదైతే మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత అయితే ఫీజు రిఫండ్ చేస్తామంటున్నారు. అదొకసారి చూసుకోండి. అండ్ అలాగే ఇంకా మీకు ఎలిజిబిలిటీస్ చూసినట్లయితే ఎలిజిబిలిటీ అనేది జనరల్గా ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుందనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి, పీడిఎఫ్ ఇస్తాను. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, ఇక్కడ మీకు కొన్ని గ్రూపులు అయితే ఎలిజిబిలిటీ కాదని చెప్పేసి అన్నారన్నమాట. ఎవరైతే ఎంబీబీఎస్, బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, ఎల్ఎల్బీ చేసేవాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ మిగతా అన్ని మనకి ఎలిజిబిలిటీ ఉంటాయన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే మనం ఎవరైతే రిజిస్ట్రేషన్కి అటెంప్ట్ చేయబోతున్నారో వాళ్ళందరూ కూడా 800 రూపీస్ అండ్ అలాగే 500 రూపీస్ 500 రూపీస్ ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళు నాన్ రిఫండబుల్ ఫీ అయితే ప్రాసెసింగ్ ఫీ అయితే చేయాల్సి ఉంటుంది. 800 రూపీస్ ఏమో అదర్ క్యాస్ట్ వాళ్ళు అయితే నాన్ రిఫండబుల్ ఫీ అయితే ప్రాసెసింగ్ ఫీ అయితే చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సెక్రటరీ TSCHE మసబ్ ట్యాంక్ హైదరాబాద్, దీని పేరు మీద అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మీకు ఇంకేమన్నా వివరాలు కావాలంటే ఇది లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి కింద డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా చూసుకోవచ్చు అనమాట. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి, నేను అయితే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.